60 acres farmland for sale. సో ప్రజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి అరవపల్లి అని చెప్పి ఒక విలేజ్ దగ్గర ఉన్నాను. అంటే విలేజ్ అండ్ మండల్ కూడా అరవపల్లి మండలే. అంటే ఆ విలేజ్ మెయిన్ అరవపల్లి నుంచి ఒక 5 కిలోమీటర్స్ లోపలికి ఉంది. నేను దాని కంప్లీట్ డీటెయిల్స్ చూపిస్తాను. హే గైస్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు హెచ్ఎస్ ప్రాపర్టీస్. సో ప్రజెంట్ నేనున్న ఈ 60 ఎకర్స్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉన్నాను. ఆపోజిట్లో ఎందుకున్నానంటే ల్యాండ్ గురించి, తర్వాత వాటర్ లెవెల్ గురించి ఫస్ట్ చూపించి తర్వాత మన ల్యాండ్ చూపిద్దామని ఇటు సైడ్ ఉన్నాను. సో ఈ ఎదురు కనిపించేవి ఇవన్నీ కూడా పచ్చని పొలాలు, అండ్ ఇటు సైడ్ కనిపించే ఇవన్నీ కూడా దూరం వరకు ఒక 3 to 5 కిలోమీటర్స్ మధ్యలో ఒక మూసీ నది కూడా ఉంది. అండ్ ఎదురుగా చూస్తే లేక్ కూడా కనిపిస్తూ ఉంది. సో లేకు, వాటర్ సోర్సు చాలా ఉంది ఇక్కడ. తర్వాత మనకి మన ల్యాండు దాదాపుగా ఫ్రమ్ ద బిగినింగ్, అంటే ఈ ల్యాండ్ ఓనర్స్ వాళ్ళ యాన్సెస్టర్ ప్రాపర్టీ ఇది. అప్పటి నుంచి కూడా దీనిలో ఎటువంటి పొలం పని కానీ ఏమీ చేయలేదు, కాబట్టి అది ఫస్ట్ నుంచి అలానే ఉంది. సో మన 60 ఎకర్స్ ల్యాండ్కి ఇది అప్రోచ్ రోడ్ అండి. అంటే ఆ కార్నర్ నుంచి తీసుకుంటే మళ్ళీ దాదాపు ఒక కిలోమీటర్ దాకా ఈ రోడ్డు అంతా కిలోమీటర్ దాకా రోడ్డు కనెక్టే ఉంటుంది. ఇందులో మనకి దాదాపు ఒక 45 ఎకర్స్ దాకా ప్లెయిన్ ల్యాండ్ ఉంది, ఓపెన్ ల్యాండ్ ఉంది. అండ్ రెస్ట్ ఆఫ్ ది 15 ఎకర్స్ ఒక కొండ ఉందండి. సో కొండ కూడా ఆపోజిట్లో కనిపిస్తున్న కొండ అది. సో ఆ కొండ చుట్టూ ల్యాండ్ కూడా దీంట్లోకే కలుస్తుంది. సో ఆ కొండ ల్యాండ్ మొత్తం కలిపి టోటల్ 60 ఎకర్స్ ఫామ్ ల్యాండ్. సో ఫామ్ ల్యాండ్ అంటే ఇప్పుడు ఇది ఫామ్ ల్యాండ్ కిందే ఉంది, పట్టా భూమే ఉంది. తర్వాత వీళ్ళ బ్రదర్స్ అందరు కూడా అమ్మటానికి నిర్ణయించుకున్నారు. సో దీంట్లో ఏంటంటే మనకి ఎవరికైనా, అంటే మనకి కూకట్పల్లి నుంచి నేను ఇప్పుడే క్యాల్కులేట్ చేశాను, కూకట్పల్లి నుంచి 150 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ మనకి ఔటర్ రింగ్ రోడ్డు రామోజీ ఫిలిం సిటీ అక్కడి నుంచి ఒక 100 కిలోమీటర్స్ వస్తుంది. అంటే అది మార్నింగ్ నేను వచ్చేటప్పుడే క్యాల్కులేట్ చేసుకొని వచ్చాను. మళ్ళీ కూడా నేను వెళ్ళే ముందు ఈ లొకేషన్ నుంచి పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్స్ అవన్నీ తీసుకొని డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ ఆల్సో మీరు ఎవరన్నా నాకు కాల్ చేస్తే 60 ఎకర్స్ కావాలనుకున్న వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళకి, లేదంటే వాట్సాప్ చేస్తే వాళ్ళకి నేను దీని ప్రాపర్టీ డీటెయిల్స్, తర్వాత లొకేషన్, అండ్ ఇక్కడి నుంచి డిస్టెన్స్లు, అండ్ ఈ ప్రాపర్టీ సిచ్యువేషన్ ఇవన్నీ కూడా ఈ నెంబర్కి నాకు మెసేజ్ చేస్తే నేను వాట్సాప్ పంపిస్తాను. సో 60 ఎకర్స్ కాబట్టి పెద్ద సైజు, పెద్ద ప్రాపర్టీ, వాల్యూమ్ అంటే టోటల్ వాల్యూమ్ చూసుకుంటే పెద్దగా అవుతుంది. కాబట్టి దాన్ని బట్టే మీరు నాకు కాల్ చేయండి. కింద ప్రైస్ పెట్టలేదని మాత్రం అన్నెసరీ కామెంట్స్ చేయకండి. అంటే పర్టికులర్గా కొంతమంది రిపీటెడ్గా కొంతమంది నేను ఏ ప్రాపర్టీ పెట్టినా, హాఫ్ ఎకర్ పెట్టినా, 20 ఎకర్స్ పెట్టినా ప్రైస్ మాకు చెప్తేనే కదా మేము కొంటాము. సో ఆ కంపారిజన్ నాకు అర్థం కాలేదు. అంటే హాఫ్ ఎకర్ అయినా 21 ఎకర్స్ అయినా కూడా కొనటానికి నాకు ప్రైసు సేమ్ పర్సన్సే మళ్ళీ రిపీటెడ్గా పెడుతూ ఉంటారు అనమాట. కాబట్టి 60 ఎకర్స్ కాబట్టి కొంచెం జెన్యూన్గా పెడితే బాగుంటుందని నా ఇంటెన్షన్. ఎందుకంటే నేను జెన్యూన్ ప్రాపర్టీయే చేస్తాను. ఏదైతే పాస్బుక్స్ కానీ లేకపోతే జెన్యూనిటీ అంతా కూడా క్యాల్కులేట్ చేసుకొని 150 కిలోమీటర్స్ ఇంటి నుంచి ట్రావెల్ చేసుకుంటూ, అది మన కారు, ఆ కారు పెట్టింది ల్యాండ్ అక్కడ స్టార్ట్ అవుతుందండి. తర్వాత ఇది కొండ చుట్టూ కూడా ఉంది. అండ్ ఇక్కడ ఆ కొండకి పక్కనే ఇంకొక 25 ఎకర్స్ సేమ్ ఓనర్సు ఒక ల్యాండ్ని లీజ్కి ఇచ్చారు. ఆ లీజ్కి తీసుకున్న వాళ్ళు సో సోలార్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ని వాళ్ళు అక్కడ పవర్ జనరేట్ చేయడానికి ఒక 25 ఎకర్స్ తీసుకున్నారు. ఆ ల్యాండ్ కూడా వీళ్ళదే, ఇంక్లూడింగ్ ఈ రోడ్డు కూడా వీళ్ళదే అన్నమాట. అంటే ఈ ల్యాండ్ ఓనర్స్దే, వీళ్ళంతా కూడా ల్యాండ్ లార్డ్స్. సో ల్యాండ్ పరిస్థితి చూసుకుంటే కల్టివేట్ చేయలేదు కాబట్టి ఇది ఏ సాయిల్ ఏంటి అనేది క్లియర్గా చెప్పడానికి ఉండదు. అండ్ రాయి, కొండ అంతా మిక్స్డ్ ఉంది. ఒక్కసారి ఒక చిన్న డ్రైవ్ అయితే వెళ్ళేసి వద్దాము. ఆ కొండ దగ్గరికి దాకా వెళ్ళి కొంత కట్ చేశారనమాట ఆ కొండని. ఆ కట్ చేసిన కొండ అదంతా ఒకసారి పైన అట్లా దగ్గరికి వెళ్ళి చూసుకొని వద్దాం కొండ ఎలా ఉందని. ఎందుకంటే ఆ కొండని తవ్వి చుట్టుపక్కల గ్రామాలకి వాటికి మట్టి కానీ రాయి కానీ అట్లా కూడా చేసుకోవచ్చు. అండ్ కొండ ఇంత పెద్దగా ఉండటంతో ఒక మంచి రిసార్ట్ చేసుకోవచ్చు. లేదంటే సేమ్ థింగ్ సోలార్ సిస్టమ్స్ అవి పెట్టుకోవచ్చు, సోలార్ పవర్ జనరేట్ చేయడానికి. అండ్ అది కాకుండా
కొంత ఫార్మింగ్ చేసుకొని మిగతాదన్నా కూడా చేసుకోవచ్చు. లేదంటే వీళ్ళు ఏమంటున్నారంటే గ్రనైట్ ఉంది అని అంటున్నారు. సో ఒకవేళ గ్రనైట్ టెస్ట్ కూడా చేయించుకొని గ్రనైట్ వస్తుంది అనుకుంటే దాన్ని కూడా మనం గ్రనైట్ని క్వారీ లాగా చేసుకొని గ్రనైట్ కూడా అమ్ముకోవచ్చు. అంటే ప్రైస్ వర్సెస్ గ్రనైట్, ప్రైస్ వర్సెస్ ఓపెన్ ల్యాండ్, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్నా, ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా ప్లస్ పాయింట్లోనే ఉంటుంది. అది ఎలా అనేది 60 acres కొనాలనుకున్నప్పుడు మీరు నాకు కాల్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదర్వైజ్ మీరు నాతో పాటు వస్తే ఇక్కడ ల్యాండ్ చూపిస్తాను. లేదు మీరు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు సూర్యాపేట నుంచి కానీ లేకపోతే నల్గొండ నుంచి కానీ లేదంటే మనకి ఇక్కడ జనగాము అండ్ ఇక్కడ చుట్టుపక్కల ఏ ఊరు నుంచి అయినా సరే రీచబుల్గా ఉంటుంది. అంటే సూర్యాపేట డిస్టిక్ వస్తుంది ఇది. సో సూర్యాపేట డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ కూడా ఇక్కడ నుంచి ఒక 20 kilometers ఉంది. సో ఈ చుట్టుపక్కల వాళ్ళైతే నేను హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా వచ్చి చూపించాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీరు హైదరాబాద్ నుంచి వస్తారనుకుంటే మనం కలిసి రావచ్చు. నేను బౌండరీస్ కూడా చూపిస్తాను, ఎందుకంటే ఓనర్ ఆల్రెడీ ఇప్పుడు నాకు బౌండరీస్ చూపించి వెళ్ళారు. సో ఓనర్తో పాటు నేను మొత్తం అంతా తిరిగాను, రౌండ్ అంతా తిరిగాను. సో డ్రోన్ తెచ్చుకున్నందుకు నేను ప్రాపర్గా చూపించలేకపోతున్నాను. సో లేదు మీరు నియర్ బై అనుకుంటే డైరెక్ట్గా వచ్చేయండి, నేను మీకు లొకేషన్ పంపిస్తాను. సో లొకేషన్ పంపించిన తర్వాత మీరు డైరెక్ట్గా చుట్టుపక్కల ప్రైసెస్ ఎంక్వైరీ చేసుకోవచ్చు అండ్ వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ డిఫరెన్స్ కూడా తెలుసుకోవచ్చు. బట్ వీళ్ళంతా కూడా హైదరాబాద్లోనే ఉంటున్నారు. సో వీళ్ళని కాంటాక్ట్ చేయాలన్నా లేకపోతే మీరు మీట్ అవ్వాలన్నా మీరు డైరెక్ట్గా హైదరాబాద్కి వచ్చి అక్కడే మీట్ అవ్వాల్సి వస్తుంది. ఇన్ కేస్ మీరు హైదరాబాద్ వాళ్ళే అయితే అక్కడే కలుసుకొని మాట్లాడుకోవచ్చు అనమాట. సో ప్రైస్ అనేది యాజ్ ఇట్ ఈస్గా చిన్న ప్రాపర్టీ కానీ పెద్ద ప్రాపర్టీ కానీ ఏదైనా సరే ఓనర్స్ ఏదైతే ప్రాపర్టీ ప్రైస్ చెప్తున్నారో అదే ప్రైస్ నేను మీకు చెప్తున్నాను. బట్ ఓనర్ ప్రైస్ హై కోట్ చేస్తే నేను అసలు వీడియో కూడా చేయట్లేదు. సో నా ఛానల్లో ఇది ఒక డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే నాకు ప్రైస్ హైలాగా కనిపిస్తే కూడా నేను అవి చేయడం కూడా ఆపేస్తున్నాను. అట్లీస్ట్ నేను కొంత ప్రైస్లో కొంతమంది ఏం చేస్తారంటే కొంత నెగోషియేషన్కి కొంత పెడతారు, తర్వాత నాలాంటి వాళ్ళు ఇట్లా ప్రాపర్టీ డీల్ చేస్తారు కాబట్టి కొంత కమిషన్ కోసం అని చెప్పి దానికోసం కూడా కొంత ప్రైస్ పెట్టుకుంటారు అనమాట. అంటే డైరెక్ట్ బయ్యర్ టు సెల్లర్ ఉండరు. సో నేను ఉంటాను లేకపోతే ఇంకెవరైనా ఉంటారు కాబట్టి కొద్దిగా ప్రైస్ హై సైడ్ కొంచెం, అంటే వాళ్ళ మైండ్లో ఉన్నదానికంటే కొద్దిగా ఎక్కువ ఎవరైనా చెప్తూ ఉంటారనమాట. ఆ డిఫరెన్స్ అయితే ఎక్కడైనా ఉంటుంది. సో ఈ ప్రాపర్టీ కావాలి అనుకున్నా, చూడాలి అనుకున్నా, ఈ ప్రాపర్టీ గురించి కంప్లీట్ డీటెయిల్స్, డాక్యుమెంటేషన్. సో ప్రాపర్టీ డాక్యుమెంటేషన్ అయితే నేను ఎవరికి పంపించడానికి లేదు, నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నా కూడా ఒక్కసారి ఓకే అనుకున్న తర్వాతనే నేను దాన్ని రివీల్ చేస్తాను. ఒరిజినల్స్ కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఒకసారి మనం ఏం చేద్దామంటే రౌండ్ అంతా తిరిగేసి జస్ట్ పైనుంచి ఒక చిన్న రౌండ్, ఆల్రెడీ ఇప్పుడు 5:30 అవుతుంది టైము, ఎక్కువ దూరం కూడా వెళ్ళడానికి లేదు, ఎందుకంటే మళ్ళీ నేను హైదరాబాద్కి వెళ్ళడానికి ఆల్రెడీ ఇప్పటికే లేట్ అయిపోయింది, ఈవినింగ్ ట్రావెల్ చేసి వెళ్ళాలి కాబట్టి. సో ఒక చిన్న క్లిప్ అక్కడ తీసుకొని ఈ వీడియోని క్లోజ్ చేద్దాం. ల్యాండ్కి రోడ్డు పైన ఉన్నాను. ఇది మన 60 acres ల్యాండ్ అండ్ ఇది పక్కన కనిపించే పొలాలు. సో ఈ రెండింటి మధ్యలో నుంచి వెళ్తున్నాను. ఈ ల్యాండ్ అంతా కూడా 60 acres. నేను ఓన్లీ ఇప్పుడు ఈ రోడ్డు కాకుండా రైట్ సైడ్, అంటే నా రైట్ సైడ్ నేను వెళ్తూ ఉంటే రైట్ సైడ్ అంతా కూడా ఈ ల్యాండ్ గురించి చూపిస్తాను అండ్ ఈ ల్యాండ్ గురించే మనము మాట్లాడతాము. సో ఇదంతా కూడా ఓపెన్ ల్యాండ్ కంటిన్యూషన్గా ఉంది. ఇటు సైడ్ చెట్లు, ఈ ప్లెయిన్ ల్యాండ్ అనమాట ఇది. అండ్ ఇక్కడ నుంచి ఈ ల్యాండ్లో నుంచి ముందుకు వెళ్తే ఈ ఎదురుగా కనిపించే ఇదంతా కూడా ప్లెయిన్ ల్యాండే. మనకి 2 sides కనిపించేదంతా ప్లెయిన్ ల్యాండ్, ఎదురుగా మాత్రం కొండ కనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ల్యాండ్ చూస్తూ ఉంటే నేను నా గురించి కూడా 60 acres ప్రాపర్టీ నేను డీల్ చేస్తున్నాను కాబట్టి నా ప్రొఫైల్ కూడా నేను ఒకసారి చెప్పాలి కాబట్టి. సో నా పేరు సునీల్ సక్సేనా అండ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్ కంపెనీ 2014లో రిజిస్టర్ చేసుకున్నాము అండ్ రిజిస్టర్డ్ కంపెనీ నాది. లాస్ట్ 10 yearsలో నేను అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్ కొన్ని ప్రాజెక్ట్స్ చేశాను. సో ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా మంచి సిటీలోనే చేశాను. అండ్ లాస్ట్ 10 months నుంచి నేను కన్స్ట్రక్షన్స్ ఆపేసి ఓన్లీ ఫామ్ హౌసెస్, ఫామ్ ల్యాండ్స్ తీసుకుంటూ ఉన్నాను. దాంట్లో భాగంగా నేను ఈ ఫామ్ ల్యాండ్స్ డీల్ చేస్తూ ఉన్నాను. ఈ రైట్ సైడ్ కనిపించే ల్యాండ్ అంతా పార్ట్ ఆఫ్ 60 acres అండ్ లెఫ్ట్ సైడ్ కనిపించే ఈ కొండ అంతా కూడా
పార్ట్ ఆఫ్ 60 acres. సో మనకి ఈ ల్యాండ్ ఒకసారి క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పి నేను ఏం చేస్తానంటే ఒకసారి పైనుంచి కూడా వ్యూ చూపిస్తాను. ఒక్కసారి ఇది వ్యూ ఇది. సో ఈ రైట్ సైడ్ అంతా కూడా ఒక కొంత పార్ట్ అంతా మనదే ల్యాండ్ ఇది. అండ్ లెఫ్ట్ సైడ్ ఇప్పుడు కొండ కనిపిస్తుంది కదా, ఈ కొండ కూడా అంటే వాళ్ళు మనకి చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఇదంతా కూడా మట్టే అంట. అంటే అక్కడక్కడ బండరాళ్ళు ఉన్నాయి, కానీ ఒక్కసారి ఈ లెఫ్ట్ సైడ్ చూస్తే ఈ కొండను ఆల్రెడీ కట్ చేసి తీసుకెళ్లారు అనమాట. సో ఇదంతా కూడా మట్టే. ఓకే, అండ్ ఈ రోడ్డు లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా ఇంకొకరిది ఫామ్ హౌస్ ఉంది, అండ్ అక్కడ కూడా వాళ్ళు ఫార్మింగ్ చేస్తూ ఉన్నారు. ఒకసారి ఇంకొంచెం ముందు దాకా వెళ్ళి చూసేసి వద్దాము. ఇది ల్యాండ్, మనము మన ల్యాండ్లోనే వెళ్తూ ఉన్నాము. సో పక్కన వాళ్ళ ల్యాండ్కి వాళ్ళు ఫెన్సింగ్ వేసుకున్నారు ఇక్కడ. సో ఇదంతా కూడా మన ల్యాండ్లో పార్టే. సో దీని సర్వే కానీ మిగతా అన్ని డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి ల్యాండ్కి సంబంధించినవి. సో ఒక్కసారి ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్లో చూస్తే ఈ కొండని కట్ చేస్తే మట్టి అంతా తీసుకెళ్ళి రాళ్ళు ఇక్కడే వేసేసి వెళ్ళిపోయారు. సో అదంతా కూడా ఎక్కువ మట్టే వస్తుంది. సో అంటే మనకి అంత కొండ కట్ చేస్తే మట్టి పోగా ఇన్ని రాళ్ళు మిగిలినాయి అనమాట, ఈ స్టోన్స్ అని. సో అండ్ మనం ఇంత లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ రైట్ సైడ్లో కనిపించేది ఇదంతా కూడా నేబర్స్ ఫామ్ ల్యాండ్. మీకు ల్యాండ్ చూస్తే అర్థమవుతుంది, కంప్లీట్గా రెడ్ సాయిల్, కాకపోతే స్టోన్స్ బాగా ఉన్నాయి. అండ్ ఈ రైట్ సైడ్లో కూడా ఇంకొకరిది ఫామ్ హౌస్ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఇంత లోపలికి వచ్చి ఇక్కడ కూడా ఫామ్ హౌస్ కట్టుకుంటున్నారు. అండ్ ఇక్కడ నేబర్స్ కానీ వాళ్ళంతా ఉంటారు అనమాట. అంటే 60 acres ల్యాండ్ అయినా సరే చుట్టుపక్కలంతా కూడా నేబర్స్ ఉన్నారు ఇక్కడ. అండ్ ఈవెన్ ఇక్కడ ఒక రైట్ సైడ్లో ఇక్కడ ఒక ఫామ్ హౌస్ ఉంది, ఇంకా కొంచెం ముందుకెళ్తే అక్కడ కూడా ఇంకొక ఫామ్ హౌస్ ఉంది. సో మనం అంటే ఇప్పుడు ఇంత లోపలికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే మనం ఒక ప్రాపర్టీ చూపిస్తే ప్రాపర్గా చూపించాలి, దాని ఇన్ అండ్ అవుట్ అంటే క్లియర్గా మనకి ఒక ఇన్ఫర్మేషన్ చూపించాలన్న ఉద్దేశంతో నేను లోపలికి వచ్చాను. ఎందుకంటే మనకి 150 kilometers ట్రావెల్ చేసుకొని రావటం ఈజీ కాదు. సో ఇప్పుడు నా వీడియోలో సగం సగం చూపించి ప్రాపర్గా చూపించకపోతే అది కరెక్ట్గా వర్కౌట్ అవ్వదని చెప్పి నేను ఇంత లోపలికి వచ్చాను. అండ్ లెఫ్ట్ సైడ్లో చూస్తే మొత్తం మట్టే కనిపిస్తుంది. అండ్ కొంత భాగం మాత్రం ఫ్రంట్ సైడ్ ఒక పెద్ద కొండ కూడా ఉంది. సో ఆ కొండలో గ్రనైట్ ఉందని చెప్పి వీళ్ళు మనకి చెప్పారు. సో ఇప్పుడు మనం రైట్ సైడ్ చూస్తే ఇవన్నీ పొలాలే. సో ఇదే ల్యాండ్ అనేది ఒకటే ల్యాండ్ కంటిన్యూషన్లో ఉంది. కాకపోతే ఏంటంటే ఇటు సైడ్ పొలాలు ఉన్నాయి అండ్ అటు సైడు కొండ ఉంది అంతే. అండ్ ఇక్కడంతా కూడా నేబర్స్ వాళ్ళ ఫామ్కి, ఇది వాళ్ళ ఫామ్, ఇది క్యాటిల్ ఫీడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో మన ల్యాండ్ ఇంకా ఎదురుగా కనిపించే అక్కడ దాకా వెళ్తుంది. కాకపోతే నేను అంత లోపలికి వెళ్ళట్లేదు. ఇప్పుడు మీకు ఒక ఐడియా అయితే వచ్చేసి ఉంటుంది, అంటే ల్యాండ్ ఎలా ఉందనేది. ఇందులో వేరే ఎటువంటి లీగల్ ఇష్యూ కానీ లేకపోతే ఫ్యామిలీ ఇష్యూ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఫ్యామిలీలో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరు కూడా ప్రాపర్టీ డాక్యుమెంట్లో సైన్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇవన్నీ నేను క్లియర్గా ముందుగానే అడిగి తెలుసుకున్న విషయాలు అనమాట. అండ్ నెక్స్ట్ 60 acres ల్యాండ్లో మనకి ఒక రిసార్ట్ కట్టచ్చు, లేదంటే ఒక పెద్ద ఫ్యాక్టరీ లాగా ఏమన్నా ఎస్టాబ్లిష్ చేయాలంటే చేసుకోవచ్చు. అంటే ప్రైస్ తక్కువగా వస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను నేను. లేదంటే వేరే ఇంకేదన్నా సోలార్కి సంబంధించిన సిస్టమ్స్ అవి కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంకేదన్నా ఐడియా ఉంటే అవి కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇటువంటి ప్రాపర్టీస్ మీ దగ్గరే ఉన్నా కూడా బిగ్ సైజ్ ప్రాపర్టీస్ ఏదన్నా ఉన్నా కూడా మీరు నాకు ఇన్ఫామ్ చేస్తే హైదరాబాద్ నుంచి 150 kilometers కాదు, ఇంకా ఎంత డిస్టెన్స్ అయినా కూడా మేము ట్రావెల్ చేసి ఆ ప్రాపర్టీని డీల్ చేయగలుగుతాము. అండ్ ఆఫ్ కోర్స్ నేను కూడా రీసెంట్గా కర్ణాటక కూర్గ్లో ఒక 6 acres రిసార్ట్ కొనుక్కున్నాను. అండ్ అది కాకుండా దానికి సపోర్టింగ్గా ఉంటుందని చెప్పి ఇక్కడ హైదరాబాద్లో కూడా కొన్ని ప్రాపర్టీస్లో ఫామ్ హౌసెస్ అవి కడుతూ ఉన్నాము. అండ్ ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా ఒకటి రిసార్ట్ కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా మా ఓన్ వే అనమాట, అంటే మా బ్రదర్స్వి, మా పార్ట్నర్స్వి అట్లా. సో మాతో పాటు మీరు కూడా ఇటువంటిది ఏదన్నా ఉంటే కోఆర్డినేషన్ అన్నిటికీ ఈజీగా ఉంటుంది. అండ్ మీకు ఏదన్నా ప్రాపర్టీకి సంబంధించిన సేల్ చేయాలన్నా బై చేయాలన్నా కూడా
మీ రిక్వైర్మెంట్ సపోజ్గా మీకు ఒక 100 acres కానీ 200 acres కానీ ప్రాపర్టీ కావాలంటే కూడా మీ రిక్వైర్మెంట్ నాకు చెప్తే దాన్ని బట్టి నేను ప్రాపర్టీ అరేంజ్ చేస్తాను. సో ఇది ఈరోజుటి 60 acres ఫార్మ్ ల్యాండ్ ఫర్ సేల్. సో ఒకవేళ ఇంట్రెస్ట్ అనుకుంటే కాల్ చేయండి. ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది కాల్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఈ వాట్సాప్ మెసేజెస్ కంటే కూడా కాల్సే, అంటే జెన్యున్గా ఉన్న వాళ్ళందరూ కూడా నాకు కాల్సే చేస్తూ ఉంటారు. సో కాల్సే చేయండి వాట్సాప్ దీనికంటే కూడా. తర్వాత ఈ ప్రాపర్టీ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కావాలి అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా వేరే వేరే మంచి మంచి ప్రాపర్టీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. సో దట్ మీకు రీచబుల్గా ఏదైనా వస్తే మీరు చేయొచ్చు. అండ్ మీకు ఏదైనా మైండ్లో ఏదైనా ఉంటే సునీల్ నాకు పర్టికులర్ కావాలి అనుకుంటే మీరు నాకు మెసేజ్ చేయండి. మీ రిక్వైర్మెంట్కి మీ థాట్స్కి ఈక్వల్గా ఏదైనా నేను ప్రాపర్టీ అరేంజ్ చేస్తాను. సో దిస్ ఈస్ హౌ టుడేస్ మై వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సునీల్ సక్సేనా, హెచ్ఎస్ ప్రాపర్టీస్.